హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షాలిన్ స్టోరీస్. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ కోరా కాటన్ ఫ్యాబ్రిక్ చూసారు కదండి. చాలా మందికి ఇది ఇన్స్టాగ్రామ్లోనే అండ్ యూట్యూబ్లోనే చూసే ఉంటారు. సో ఈ డీటెయిలింగ్ అంతా ఎంత బాగుందంటే చూడండి ఒకసారి. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది, చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంది. సో దట్టు ఇది నాకు డ్యూయల్ షేడ్లో దొరికిందనమాట. చూడండి, నేను ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో నేను దీంతో ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేమో యోక్ పార్ట్కి ఇచ్చేసి ఇదంతా కింద బాటమ్ పార్ట్కి వస్తుంది అనమాట. సో వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో అందుకనే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో చూసేద్దాం, వచ్చేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ అనమాట. సో ఇలా స్టిచ్ చేశాను. పఫీ హ్యాండ్స్ అండ్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టి చాలా మంచి గేరా వచ్చింది. చాలా మంచి ఫ్రిల్స్ పెట్టాను. సో బ్యాక్ సైడ్ ఏమో ఇలా నెక్ డిజైన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ లైనింగ్ మనం నార్మల్గా వాటర్తో తడిపేసి మంచిగా ఆరనివ్వాలి. ఎందుకంటే ముడతలు ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. సో మంచిగా ఇలా మన దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ కూడా చేసేసుకుంటే మంచిగా వస్తుంది మనకి కటింగ్ చేసుకునేటప్పుడు. సో నాకు లెంత్ మొత్తం 15.5 ఇంచెస్ అనమాట. సో నేను లెంత్ 15.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. టోటల్ 14.5 ఇంచెస్. సో ఖర్చులతో కలిపి 1 ఇంచ్ 15.5 ఇంచ్ పెట్టుకున్నాను. అది లెంత్. సో విడ్త్ ఏమో నాకు టోటల్ 9 ఇంచెస్. సో ఖర్చు నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను. సో 11 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. బిగినర్స్కి కూడా యూజ్ అయ్యేలాగా మనకి ఎలా అంటే, మనకి కింద ఎంత లెంత్ ఉందో అంటే కింద మనకి ఎంత పెట్టుకున్నాం, 11 పెట్టుకున్నాం కదా. సో పైన కూడా 11 పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా మనం పెట్టేసుకుంటే చాలా ఈజీ అవుతుంది బిగినర్స్కి. రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే నార్మల్గా కూడా కుట్టేసుకోవచ్చు. బిగినర్స్కి కూడా యూజ్ అవ్వాలంటే ఇలాగా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా ఒక బాక్స్ ఒక బార్డర్ లాగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఓపెన్ ఉంటుంది కదా, అది ఎప్పుడు నేను 3 ఇంచెసే పెట్టుకుంటాను అనమాట. అంటే నెక్ మనకి షోల్డర్ టు ఈ షోల్డర్ ఎంత ఉండాలి అని. ఇప్పుడు షోల్డర్ లెంత్ నాకైతే 2 ఇంచెస్. కస్టమర్ కూడా 2 ఇంచెస్ అడిగారు. సో నేను 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో అది మనం ఖర్చు అయిపోయాక కుట్టేసాక 2 ఇంచెస్కి వస్తుంది అనమాట. సో అలాగే ఇది 3 ఇంచెస్, అది 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ నెక్ బ్యాక్ నెక్ డీప్ 7 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ మనకి ఆమ్ హోల్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టేసుకున్న తర్వాత కింద మనం పైన ఎంత 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా అంతే ఇంచెస్ పెట్టుకొని మనం ఒక బాక్స్ గీసుకుంటే ఎటువంటి కొలతలు మిస్ మ్యాచ్ రాకుండా ఈజీగా బాక్స్ గీసేసుకొని మనం రౌండ్ ఏ షేప్ అయితే ఆ షేప్ మనం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పైన 3 ఇంచెస్ పెట్టుకొని కింద ఎంత అవుతుందో మనకు తెలియదు ఒక్కొక్కసారి. బిగినర్స్కి ఇవన్నీ ఈజీగా ట్రిక్స్ అవుతాయి అన్నమాట, చిన్న టిప్స్. సో పైన ఎంత ఇంచెస్ ఉందో కింద కూడా అంత తీసుకొని బాక్స్ గీసేసుకుంటే చాలా ఈజీగా మనం డ్రా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ రౌండే పెడదాం అనుకుంటున్నాను. ఆ రౌండ్ కూడా కొంచెం డీప్ రౌండ్ అనమాట, అంటే స్క్వేర్ టైప్లో రౌండ్. సో అలా నేను గీసేసుకున్నాను. అండ్ చాలామందికి ఇలా నార్మల్ ఫ్రీ హ్యాండ్తో గీసుకోవడం రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని కార్నర్ నుండి ఆ 1 ఇంచ్ నుండి మనం రౌండ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. మనం ప్రతిసారి గ్యాజెట్స్ యూజ్ చేసుకొని ప్రతిసారి ఇలా స్కేల్స్తో చేసుకోలేం కాబట్టి ఇది ఒక టిప్ అనమాట. 1 ఇంచ్ ఇలా పెట్టుకొని మొత్తం ఇలా రౌండ్ తిప్పేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ కంగారులో అలవాటు అవ్వకపోయినా అలా అలవాటు చేసుకోండి. సో ఇంకా నేను కట్ చేసేసుకుంటున్నాను. మీరు కటింగ్ చేసుకునే ముందు మళ్ళీ అన్ని కొలతలు ఒకసారి చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. లెంత్ 15.5 ఇంచ్ పెట్టుకున్నాను, విడ్త్ 11 పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు కట్ చేసుకోవడం బెటర్. సో నేను ఫైనల్గా ఇలా కట్ చేసేసుకున్నాను. నాకు స్క్వేర్ టైప్ రౌండ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది లైనింగ్ కాబట్టి ఎటువంటి ముడతలు పడకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా. సో ఇది బ్యాక్ సైడ్ మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవడానికి అదే బ్యాక్ సైడ్ రిఫరెన్స్గా తీసుకొని మార్క్ చేసేసుకోండి. సేమ్ మనకి ఆమ్ హోల్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఈ బార్డర్స్ అన్నీ మనకి ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో అవన్నీ జాయిన్ చేసేయండి, ఈ మార్క్స్ అన్నీ కలిపి.
ఈ కొలతలన్నీ మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్ కూడా సపరేట్గా తీసుకోవసరం లేదు, బ్యాక్ సైడ్కి రిఫరెన్స్గా తీసుకొని మనం ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా తీసుకునే అన్నీ అవసరం లేదు. సో నేను ఫ్రంట్ సైడ్కి నెక్ కొంచెం స్వీట్ హార్ట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. సో నేను 6.5 తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్. 6.5 తీసుకొని మళ్ళీ బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఏంటంటే పైన 3 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా, కింద కూడా 3 ఇంచెస్ ఉందా లేదా చూసుకొని అలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట మెజర్మెంట్స్. సో ఇలా తీసుకొని స్వీట్ హార్ట్ నెక్కి ఏం చేయాలంటే కింద నుండి 2 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. కింద నుండి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుండి మనకి జాయిన్ చేయాలన్నమాట. మనకి స్వీట్ హార్ట్ నెక్ కూడా రౌండ్ షేప్స్ ఉంటాయి, ఇలా ఫ్లాట్ ఉంటుంది. ఫస్ట్ నేను ఫ్లాట్ పెట్టాను, ఫ్లాట్ అంతగా మంచిగా ఉండదని నేను మళ్ళీ రౌండ్ చేస్తున్నా దీన్ని. మనకు ఎలా కావాలంటే అలా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రౌండ్ పెట్టాను అనమాట స్వీట్ హార్ట్ నెక్ కోసం. సో ఇక్కడ మనం షోల్డర్ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2.5 ఇంచెస్లో హాఫ్ చేసుకొని అక్కడ నుండి షోల్డర్ నుండి 10 ఇంచెస్ కిందకి పెట్టుకోవాలన్నమాట మార్కింగ్. ఇది 34 సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది, 32 కూడా సరిపోతుంది. సో ఇక్కడ నుండి 4 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్ బాటంలో కూడా పెట్టేసుకోవాలి ఒక మార్క్. అలా పెట్టేసుకొని ఇది సేమ్ ప్రిన్సెస్ కట్ టైప్లోనే ఉంటుంది, బ్లౌజెస్ కూడా సేమ్. సో ఈ 2 జాయిన్ చేసేయాలన్నమాట. ఈ 2 జాయిన్ చేసేసి మనకి ఆర్మ్ హోల్ ఎక్కడుందో కరెక్ట్గా ఆ పీక్ పాయింట్లో ఇది కలిపేయాలన్నమాట. సో ఇది ఒక కర్వ్ షేప్లో వస్తుంది, కింద స్ట్రైట్, ఇదేమో కర్వ్. అది ఆర్మ్ హోల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ షేప్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి బాటమ్ నుండి మనం తీసుకున్న దగ్గర నుండి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1.5 ఇంచెస్ పైకి అండ్ సైడ్కి కూడా 1.5 ఇంచెస్ సైడ్కి మార్క్ చేసుకొని ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి మంచిగా కర్వ్ తిరుగుతుంది అనమాట మనకి చెస్ట్ పార్ట్లో. అండ్ పైకి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోమన్నా కదా, ఇలా 1.5 ఇంచెస్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ స్కేల్తో. మంచిగా మనకి మెజర్మెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇవి. సో ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం పీక్ పాయింట్ పెట్టుకున్నాం కదా 10 ఇంచెస్, అక్కడ నుండి ఒక కర్వ్ షేప్లో కిందకి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి. అది సేమ్ ఇలా ఉండాలి ఎగ్జాక్ట్గా, ఒక కర్వ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఇదే ఇందులో మెయిన్ పార్ట్ అనమాట. మనకి ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఎగ్జాక్ట్గా రావాలంటే ఇదే కీ పాయింట్. సో ఇక్కడ మనం 1.5 ఇంచెస్ అది కటింగ్కి పోతుంది కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఆ 1.5 ఇంచెస్ మనకి ఖర్చులో పోతుంది అనమాట. ఈ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మనం మళ్ళీ ఈ బ్లౌజ్లో కలపాలి. ఎక్స్ట్రా కలిపి అది మనకి ఇంకా డ్రా చేసేసుకోండి ఇలాగా స్ట్రైట్ లైన్స్. ఇంకా కట్ చేసేసుకోండి ఇలాగా. మనకి ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో కరెక్ట్గా అక్కడే కట్ చేసేసుకోవాలి. సో మనకి నార్మల్ బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్ ఉంటాయి కదా, అది కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్, ఇదే ఇలానే స్టిచ్ చేయాలి. ఫ్రాక్స్కి కూడా ప్రిన్సెస్ కట్ మనం పెట్టుకుంటాం కాబట్టి ఇలాగే సేమ్ అది కూడా ఇలాంటి ప్యాటర్న్లోనే ఉంటుంది. బ్లౌజ్కి సపరేట్గా ఏమి ఉండదు, సేమ్ ఇదే ప్యాటర్న్లోనే ప్రిన్సెస్ కట్ ఫ్రాక్స్కి ఇంకా బ్లౌజెస్కి లెహెంగాస్కి ఇలా చాలా వాటికి సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇటు సైడ్ ఒకటి ఇలా ఈ విధంగా వస్తాయి. సో నేను ఇది కోరా కాటన్ తీసుకున్నా కాబట్టి కిందన ఇలాగా డిజైన్ ఉంది. సో ఈ డిజైన్కి నేను ఇలాగా స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. ఆ డిజైన్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇంకా ఖర్చుకి 1/2 ఇంచ్ వదులుకోవాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్లో ఇంకొక లైన్ తీసుకున్నాను. సో అక్కడ నుండి ఇది ఇలా పెట్టుకున్నాను అనమాట పైన పార్ట్. సో ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. కింద మనం తీసుకున్నాం కదా, ఖర్చు ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి పెట్టుకోవాలి, ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది. అది పైకి వచ్చేసరికి కరెక్ట్గా మొక్కలు ఉన్నాయి కదా, సో అలా వస్తుంది అనమాట. ఒకవేళ డిజైన్ లేకపోయినా సరే సేమ్ అలానే 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పెట్టుకుంటాం అనమాట. సో అది సేమ్ ఇలాగా లైనింగ్ మీద పెట్టేసుకొని, లైనింగ్ మనం ఆల్రెడీ కట్ చేసేసుకుంటాం కదా, అది మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటాము. అండ్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం అనమాట మెయిన్ క్లాత్, ఎందుకంటే లైనింగ్ మెయిన్ క్లాత్ అతుక్కోవాలన్నమాట మనం. అందుకనే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి
ఒక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత ఒకవేళ ఎక్సెస్ ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా కట్ చేసేసుకుంటాము. 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. మనకి బయటికి ఓన్లీ ఇక్కడ నుండే కనిపిస్తుంది. ఇలా మనం ఒక లూజ్ కుట్ వేసేసుకుంటే అయిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని, సో ఏది కట్ చేసుకున్నా సరే అది మనం నీట్గా మడత పెట్టుకుంటే ముడతలు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో నేను ముందుది కూడా నీట్గా మడత పెట్టుకున్నాను, ఇది కూడా నీట్గా మడత పెట్టుకొని పక్కన ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి నాకు 10 ఇంచెస్ కావాలి. సో ఇది నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి నేను వేరియేషన్ తీసుకుంటున్నాను అనమాట. వైట్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా, ఆ సెంటర్ పార్ట్ నాకు హ్యాండ్స్కి పఫ్ లాగా కావాలి. సో అందుకనే నేను 10 మీటర్స్ లెంత్ తీసుకున్నాను. అండ్ కింద సైడ్ ఏమో 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. కొంచెం లాంగ్ స్లీవ్స్ అనమాట. సో లూజ్ కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడే లూజ్ మనం ఖర్చుకి దీనికి కలిపి ఇక్కడ మనకి ఈ మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి 7 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ సైజుని బట్టి మీరు అలా పెట్టుకోవాలి. సో కిందకు వచ్చేసరికి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇవి అసలైన అంటే రియల్ మెజర్మెంట్స్ అనమాట. ఈ 7, 5 అనేది రియల్ మెజర్మెంట్స్. ఖర్చుకి మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అలా మార్క్ చేసుకోవాలి. సో అదనమాట, ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. అండ్ పైకి వచ్చేసరికి ఏంటంటే ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్ లైన్ ఉండాలన్నమాట. నార్మల్గా మనకి ఇక్కడ కర్వ్ వస్తుంది కదా, అలా చిన్నది ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ ఉన్న తర్వాత ఆ తర్వాత ఇలా డాటెడ్ లైన్స్ మనకి ఆల్రెడీ మార్క్ చేసుకున్నవి ఇలా డాటెడ్ లైన్స్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, షేప్ ఇలా రావాలి, కర్వ్ షేప్ వచ్చింది కదా, సో అలా రావాలి. సో ఇక్కడ 7 ఇంచెస్ అండ్ కింద 5 ఇంచెస్ ఇలా లైన్ కలిపేసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకు అనమాట. ఇది సెకండ్ లైన్ ఏమో ఖర్చుకి. మనకి ఖర్చుకు మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి పైన పీక్ నుండి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అక్కడ నుండి 4 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది. 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ నుండి మళ్ళీ సైడ్కి కూడా 4 ఇంచెస్, పైన 4 ఇంచెస్, స్ట్రైట్గా 4 ఇంచెస్, హారిజెంటల్గా 4 ఇంచెస్, వెర్టికల్గా 4 ఇంచెస్ మనం డ్రా చేసుకోవాలి. సో అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు కావాలి కదా, ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా ఉండాలన్నమాట. అంటే మరీ కర్వ్ ఉండకూడదు, మరీ ఫస్ట్ నుండే కర్వ్ ఉంటే అంతగా బాగోదు. సో స్ట్రైట్గా ఉన్న తర్వాత అది ఇలా కలిపేయాలన్నమాట. మనం 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా కిందకి, ఆ పైన 2 ఇంచెస్ నుండి ఒక కర్వ్ లాగా తీసుకొని 4 ఇంచెస్కి కలిపేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఖర్చు మళ్ళీ మనం అన్నీ అయిపోయాక అన్నీ ఒకసారి చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. కింద 5 ఇంచెస్ అండ్ ఇక్కడ 7 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుకి అండ్ పైన 4 ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత నీట్గా ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఒకసారి మీకు అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. ఈ పైన వైట్ వచ్చింది కదా, అదేంటంటే పఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ కాంబినేషన్ నాకు కావాలని చెప్పేసి పర్టికులర్గా ఈ క్లాత్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ క్లాత్లో ఇలా ఈ వైట్దంతా పఫీ హ్యాండ్స్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది కూడా నీట్గా మడత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇదేమో బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్కి నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్. సో సేమ్ ఏం లేదు, మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి అదే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచ్ డిఫరెన్స్తో మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మనం అతుకు పెట్టుకోవాలి. సో అందుకే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఎక్సెస్గా ఉంచుకుంటే మనకి ఏం కుడతలు ఎక్సెస్ ఏం రాకుండా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ నీట్గా మడత పెట్టుకొని ఒక దగ్గర పెట్టేసుకోండి.
మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆర్ మీరు మళ్ళీ ఆ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక 2-3 టైమ్స్ చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. ఇలా మట్టి పెట్టేసుకుంటే, ఇలా రోల్ చేసేసుకుంటే ముడతలు అవి పడకుండా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే బాటమ్ పార్ట్కి మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదా. సో నాకు నడుము, ఫర్ ఎగ్జాంపుల్ నా నడుముది అయితే 29 ఇంచెస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇంచెస్ ఉందనుకోండి, దానికి డబుల్ సెకండ్ లేయర్ రావాలి అండ్ దానికి డబుల్ ట్రిపుల్ లేయర్ రావాలన్నమాట. అంటే నేను 3 లేయర్స్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు కిందకి ఫ్రాక్కి. సో చిన్న ఫస్ట్ లేయర్ చిన్నది వస్తుంది, సెకండ్ లేయర్ దానికంటే డబుల్ అంటే దానికంటే పెద్దది వస్తుంది, థర్డ్ లేయర్ దానికంటే డబుల్ వస్తుంది, సెకండ్ లేయర్ కంటే డబుల్ వస్తుంది, అలా అనమాట. ఇది విత్. మనం లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలి అంటే మనకి ఉన్న ఫ్యాబ్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇంచెస్ అనుకోండి. 30 ఇంచెస్లో మనం ఎన్ని లేయర్స్ పెడదాం అనుకుంటున్నాం? 3 లేయర్స్. సో దాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ 4 లేయర్స్ పెట్టాలనుకుంటే మీరు by 4 వేసుకోవాలి, ఒకవేళ 5 లేయర్స్ పెట్టాలనుకుంటే మీరు by 5 వేసుకోవాలి. సో మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ బై ఎన్ని లేయర్స్ మీరు పెట్టుకోవాలి దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోవాలి. నేను 3 లేయర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 3 లేయర్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ కొలతలన్నీ 30 ఇవన్నీ. సో మీకు ఎంత ఫ్యాబ్రిక్ మిగిలింది దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ లేయర్ 10, సెకండ్ లేయర్ 20 ఇంచెస్, థర్డ్ లేయర్ 40 ఇంచెస్ అలా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడే మనకి మంచిగా లెంత్ ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. లేకపోతే లుంగిలా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది అనమాట. సో అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లేయర్ చిన్న తీసుకుంటున్నా. అంటే కొంతమందికి మొత్తం ఫ్యాబ్రిక్ ఈవెన్గా ఉంటుంది, నాది మధ్యలో ఇలా పార్టీషన్ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నా ఫస్ట్ లేయర్ 12 ఇంచెస్ తీసుకుంటున్నా. సెకండ్ లేయర్ గ్రీన్ వైట్ ఉంది కాబట్టి, అదే గ్రీన్ లైట్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ రెండిటికి మిడిల్లో రావాలని చెప్పి 14 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ లేయర్ నేను కొంచెం చిన్నది పెట్టుకున్నాను నా కొలతలు బట్టి. సో మీరు మీ కొలతలు బట్టి మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉందో అది బై మీరు ఎన్ని లేయర్స్ పెట్టాలనుకుంటున్నారు ఆ ఫ్రాక్కి, అది దానికి వచ్చిన రిజల్ట్ మీరు ఆ ఇంచెస్గా తీసుకొని వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కరెక్ట్గా ఆ లైన్ మిడిల్కి రావాలని చెప్పి నేను అలా తీసుకున్నాను. సో మీరు మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ బట్టి, అది ప్లెయిన్ అయితే మీరు అన్నీ ఈక్వల్గా తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటిది ఏమైనా డిజైన్స్ ఇలా ఉన్నవైతే మీరు అకార్డింగ్లీ మీ ఇష్టం బట్టి తీసుకోవాలి. ఇంకా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ లేయర్ 12 ఇంచెస్ తీసుకున్నాను, సెకండ్ లేయర్ ఆ కలర్ పార్టీషన్ కరెక్ట్గా మిడిల్కి రావాలని చెప్పేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా కిందది ఇంకా 14 ఇంచెస్ తీసుకున్నాను, ఎంత ఉంటే అంత అది. సో ఆ విధంగా నేనైతే తీసుకున్నాను. మీకు ప్లెయిన్ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ప్లెయిన్ ఉంటే మీరు అన్నీ ఈక్వల్ పార్ట్స్లో తీసుకోండి, ఎన్ని లేయర్స్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి అండ్ మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉంది దాన్ని బట్టి అన్నమాట. నేను పేపర్లో చూపించాను కదా సేమ్ అలాగే, అండ్ దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో అన్ని లేయర్స్ కట్ చేసేసుకున్నాను, ఇలాగా 3 లేయర్స్ టోటల్ అన్నమాట. సో ఇది మొత్తం చాలా పెద్ద వీడియో వచ్చింది కాబట్టి నేను కటింగ్కి వేరేగా స్టిచ్చింగ్కి వేరేగా వీడియో పెడుతున్నాను. సో ఇది ఓన్లీ కటింగ్ వీడియో అనమాట. మీకు స్టిచ్చింగ్ కూడా కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా అది కూడా చెక్అవుట్ చేయండి. ఇది మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నా సరే ఇలాగ రోల్ చేసుకుంటే అది ముడతలు పడకుండా ఉంటుంది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.